హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాస్పైర్ రివ్యూస్. ఇప్పుడే డ్రెడమ్ అనే మూవీ అయితే చూడటం జరిగిందనమాట. ఈ మూవీ 2 hours 25 minutes రన్ టైంతో జియో హాట్స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుందన్నమాట. ఈ మూవీ రిలీజ్ అయింది కూడా ఈ రోజే అనమాట. ఇంకా మూవీ ఎలా ఉంది ఏందని చెప్పి అలా చూడటం అయితే స్టార్ట్ చేసాం. మెయిన్ గా అలా మూవీ స్లో పిచ్ లోనే స్టార్ట్ అవుతా పోయిందనమాట. మనందరికీ తెలిసిన విషయమే, మలయాళం మూవీస్ అంటే అలా స్లోగా స్టార్ట్ అయిపోతాయని చెప్పి. ఇంకా అలా మూవీ చూస్తా ఉన్నంత సేపు ఇంకా క్రైమ్ థ్రిల్లర్ కదా, ఎలా ఉంటుంది ఏందని అనుకుంటా చూస్తా ఉన్నాను. సో అలా చూస్తా ఉంటే ఇంకా అలా పోతా ఉంది ఇంకా లాస్ట్లో ట్విస్ట్ అయితే వచ్చిందనమాట. ఆ ట్విస్ట్ వచ్చాక అనిపించింది ట్విస్ట్ అంతా బాగానే ఉంది, కానీ స్టార్టింగ్ నుంచి ఆ స్క్రీన్ పైన మంచి ఎంగేజింగ్గా తీసుకెళ్ళి ఉంటే ఆ ట్విస్ట్ ఇంకా చాలా హై ఇచ్చేది. అండ్ ఆ ట్విస్ట్ కూడా అంత గొప్ప ట్విస్ట్గా అయితే నాకేం అనిపించలేదు. అంటే ఉంది కానీ మరీ మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం కదా మలయాళం మూవీస్ అంటే ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో అయితే నాకు ట్విస్ట్ అయితే కనపడలేదు. సో అక్కడ నేను కొంచెం చాలా అయితే డిసప్పాయింట్ అయ్యాను అనమాట. కానీ ఆ స్క్రీన్ ప్లే కూడా కొంచెం మంచిగా రాసుంటే బాగునేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే చాలా అంటే చాలా మంచి స్క్రీన్ ప్లే స్కోప్ ఉందన్నమాట దాంట్లో. కానీ ఎందుకో ఆ రైటింగ్లో ఆ స్క్రీన్ ప్లేలో ఎక్కడో అదైతే దెబ్బతిందనమాట. ఇంకా అంతకు మించి మూవీ గురించి చెప్పుకునే విషయాలు అంటే ఏముండవు. మూవీలో సాంగ్స్ అంటూ ఏముండవు. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఈ మూవీలో అయితే ఏమి లేవు. మామూలుగా క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఏంటంటే ఎక్కువ స్క్రీన్ ప్లే నీకు బాగా పండాలంటే ఎక్కువ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచిగా ఉండాలన్నమాట. అసలు ఈ మూవీలో నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉందా లేదా కూడా ఏం అర్థం కాలేదు. ఎందుకంటే నేను ఎక్కడ ఏం ఫీల్ కాలేకపోయాను అనమాట. సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది నేను ఫీల్ కాలేకపోవడంతో నాకైతే ఏ సీన్ కూడా అంత ఎంగేజింగ్ అయితే ఏమనిపించలేదు. లాస్ట్లో ఆ ట్విస్ట్ చూశాక ఓకే, ఫలానా మూవీ ఓకే ఓకే అన్నట్టుగా అనిపించిందే కానీ ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కూడా నాకైతే అంత గొప్పగా అయితే ఏమనిపించలేదు. ఇన్వెస్టిగేషన్ అంటే ఒక హై లెవెల్ అయితే చూపించాలన్నమాట. ఆ హై లెవెల్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా ఏమైతే ఇందులో రికార్డ్ చేయనట్టయితే నాకేం అనిపించలేదు. సో ఏదో అలా ఒకసారి టైం పాస్కి అయితే మంచి వర్త్ మూవీ. టైం పాస్ కాకుండా ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మంచి క్రైమ్ థ్రిల్లర్ చూడాలని ఇంట్రెస్ట్తో మాత్రం మూవీ చూసారంటే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. జియో హాట్స్టార్లో అయితే స్ట్రీమ్ అవుతుంది, చూడడానికి వాళ్ళు అయితే ఖచ్చితంగా చూడండి.